కొన్ని వేల మంది ఆయన తల వెనకాల నించున్నారు. కొన్ని వేల మంది రెండు చెవుల కింద చేరారు. చేరి ఏకకాలంలో ఇన్ని వేల మంది కలిసి జుట్టు పీకేశారు, ఇన్ని వేల మంది కలిసి చెవులు కొరికేశారు. అయినా ఆయన కథలను కూడా కదలలేదు. ఎంత పిచ్చి నిద్రో, బ్రహ్మగారి శాపం అది. కాబట్టి అలా నిద్రపోతుంటాడు ఆయన. ఆయన్ని ఎందుకు అనాలి? కృతఘ్న అనో మాట. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పరయే నమః అని. సూర్యోదయం అయిపోతోంది అని ఏ పని లేనట్టు పడుకోవడానికి సిద్ధపడి ఉలికిపాటుతో లేచి పూజామందిరంలోకి వెళ్ళాలన్న ఉత్సాహం లేకుండా పడుకున్న వాళ్ళందరూ కుంభకర్ణులే. ఆయన్నే అనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు లేవట్లేదు అన్న బాధతో కొన్ని వందల కడవల నీళ్లు పట్టుకొచ్చి ఆయన చెవుల్లో పోసేశారు. పోసేస్తే మంగళగిరి పానకాల స్వామి కడుపులోకి పానకం వెళ్ళిపోయినట్టు ఈ వందల కడవల నీళ్ళన్నీ చక్కగా ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయాయి. తప్ప ఆయన మాత్రం లేవలేదు. ఇక ఏం చేస్తే లేస్తాడు? వాళ్ళకి అర్థం కాలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక్క పని చేద్దామనుకున్నారు. వారణానాం సహస్రంచ శరీరేస్య ప్రధావితం కుంభకర్ణస్తతో బుద్ధ స్పర్శం పరమబుద్ధ్యత. ఒక్కసారి కొన్ని వేల ఏనుగుల్ని తీసుకొచ్చి అన్ని ఏనుగుల్ని ఆయన శరీరం మీదకి ఎక్కించేశారు. ఎక్కించేస్తే కాళ్ళ మీద, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద కొన్ని వేల ఏనుగులు ఎక్కి ఏనుగుల్ని తిప్పారు. ఏనుగు బరువు అంటే మాటలండి. ఇన్ని వేల ఏనుగులు ఆయన శరీరం మీద పడుకుంటే ఇంకా ఎక్కడానికి ఇంకొక ప్రదేశం కూడా ఉంది, వెనక వీపు. అవిని సాధారణంగా వీపు ఎక్కరాని ఎక్కించుకుంటారు తాతగారు మనవణ్ణి. ఎక్కించుకోవలసిన వీపు ఖాళీగానే ఉంది. బరువు పెట్టుకోకూడని గుండెల మీద, బరువు ఎక్కిస్తే గబుక్కుని ఉలికి పడేటటువంటి కడుపు మీద, తొడల మీద, కాళ్ళ మీద ఇన్ని వేల ఏనుగులు తిరుగుతున్నాయి. నిలబెట్టడం కాదేదోను, అవి తిరుగుతున్నాయి. అంటే ఇంకా ఎక్కుతాయి, చోటుంది. ఇక వాళ్ళు ఊరుకున్నారు, ఇవి తిరిగితే లేస్తాడేమో అని. ఇన్ని వేల ఏనుగులు శరీరం మీద తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి కొంచెం తెలివి వచ్చినట్లయింది. ఆయనకి తెలివి వస్తే వచ్చే పెద్ద సమస్య ఏమిటో తెలుసా అండి? తినేస్తాడు, ఎదురుగుండా ఇది కనపడతాడు. అప్పుడు ఆయనకి ఉన్న బాధ ఏమిటంటే వానరులా రాక్షసులా అవేమి చూడడం. మొహం కడుక్కోక్కర్లేదు, బెడ్ కాఫీ తాగేయచ్చు. అంటే కుంభకర్ణుడి లక్షణం ఉంది అని గుర్తు కదండి. అందుకని ఆయన ఎదురుగుండా ఏం కనపడితే దాన్నే నోట్లో పడేసుకుంటాడు. వండక్కర్లేదు, అదేం పచనం చేయక్కర్లేదు. అది పరిగెడుతున్నా, బతికున్నా, ఎలా ఉన్నా తీసి నోట్లో పడేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భయం వేసింది, లేస్తున్నాడేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళందరూ పారిపోయారు గదిలోంచి. కానీ లేచాడో ఆకలి, కడుపు నిండిందో నిద్ర. కాబట్టి సనాగ భోగాచల శృంగ కల్పౌ విక్షిప్య బాహు విరిశృంగసారో వివృత్య వక్త్రం బడబా ముఖాభం నిశాచరోసౌ వికృతం జజృంభే. నిద్ర లేచిన వాడికి మంచి నిద్రలో లేచాడనుకోండి, ఆవలింతలు మొదలవుతాయి. మంచి గాఢ నిద్రలో లేపేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు నులుముకున్నాడు. ఎర్రటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ కళ్ళు. లేచి చేతులు ఇలా చాపాడు. ఎందుకు అంటే ఓసారి ఇలా అనుకోవడానికి ఇలా అన్నాడు. ఇలా అంటే ఇప్పుడు ఆ చేతులు ఎలా ఉన్నాయిట, పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట ఆ చేతులు. మహాసర్పాలు ఎంత పొడుగ్గా ఉంటాయో అంత పొడుగ్గా ఉండి ఆ చెయ్యిలా ముట్టుకుందామంటే దిక్కుమాలిన చెయ్యి ఎక్కడా మెత్తతనంగా ఉండడం అన్నది లేదు. గిరిశృంగములు ఎంత కఠినంగా ఉంటాయో అంత కఠినంగా ఉన్నాయి. అసలు ఆయన్ని ఎలా పడగొట్టాలో అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు అంత కఠినమైనటువంటి చేతులు, అటువంటి బలమైనటువంటి తన బాహువులను సార్ అలా చాపాడు. చాపి సముద్ర గర్భంలో ఉండేటటువంటి బడబానలం ఎలా ఉంటుందో అటువంటి నోరు, అక్కడ ఒక అగ్నిహోత్రం ఉంటుంది అని, అటువంటి నోరు తెరిచాడు. అంటే ఆ నోరు అంత ఎర్రగా, ఎప్పుడూ మరి నెత్తురే తాగి ఎప్పుడే మాంసం తింటే ఏముంది, నోరు అలా ఉంటుందిలా ఉంది. కాబట్టి తస్యజాజృంభమాణస్య వక్త్రం పాతాళ సన్నిభం దదృశే మేరుశృంగాగ్రే దివాకర ఇవోదిత. ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఆవలిస్తే ఆ నోరు బాగా ఎప్పుడు తెరుస్తారంటే ఆవలించినప్పుడే. కాబట్టి ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఇప్పుడు నోరు బాగా పగల తీసి ఆవలిస్తే
పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఒక లోకమే ఆ నోటిలో పడుతుందా అన్నట్టుగా ఉంది. ఆయన దదృశే మేరుశృంగాగ్రే దివాకర యువోదిత, మేరుశృంగం మీద ఉదయించేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి ఆ పై తట్టు, ఆ దవడలు, ఆ నాలుక భాగము మొదలైనటువంటివన్నీ. ఆయన నిద్ర లేచాడు. లేవగానే నన్ను ఎవరు లేపారు అన్న ఆలోచన తర్వాత, లేపినవాడు తర్వాత కనపడతాడు, మాట్లాడచ్చు. ముందు ఆకలి, లేవగానే ఆకలి వేయడం అంత మంచి లక్షణం కాదు, అలా ఉండకూడదు. లేవగానే ఆకలి ఏంటి? లేచిన తర్వాత ముందు కనీసం అనుష్ఠానం అయ్యేంత వరకు శరీరం నిలబడగలగాలి. ఏదో కొన్ని వ్యాధులు ఉంటాయి, ఏదో 6 గంటలు దాటితే తినకుండా ఉండకూడదు, ఏదో ఒకటి తినాలి అని, అదో ప్రారంధం. అటువంటిప్పుడు దాన్ని నేను దోషం పట్టను. కానీ ఆ శరీరాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు అదొక ధర్మం కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని తప్పు అని చెప్పడం కూడా చాలా కష్టం, అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఇది ఉంటే కదా ఇది ధర్మ సాధనం. ఇది తప్ప ఉట్టినే లేవగానే ఆకలేసి చేయడం, లేవగానే ముందు ఏదో ఒకటి తినేస్తూ ఉండడం, అదే పనిగా తాగేస్తూ ఉండడం, అలా ఉండకూడదు. ఈశ్వర కార్యమునకు వెళ్ళిపోయే పూనికి ఎక్కువ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో దాని గురించి అల్లరి తప్ప అంత మరీ ఆహారమునందు వ్యామోహం, ఆహారం తినేసిన తర్వాత నిద్రపోవడం, ఎప్పుడు బతుకంతా దేని మీద అంటే కడుపు కన్ను. ఇది నింపుతూ ఉండడం, ఇది పడిపోతుంది, ఇది విప్పడం, ఇది నింపడం, ఇది నింపడం, ఇది పడిపోవడం, ఇది విప్పడం, మళ్ళీ తినడం, అలా ఉండకూడదు. దృశ్యే మేరు శృంగాగ్రే దివాకర యువోదిత, లేవగానే తినేయాలి ఇప్పుడు. కాబట్టి చేతులు చాపి వెతుక్కుని చూశాడు అలా ఒకసారి. అబ్బో పెద్ద పర్వత శిఖరాల్లో పోసేశారు, ఎలాగో తినేస్తాడని. అన్నం, ఆ జంతువులు, వీటినన్నింటినీ ఇవన్నీ తినేశాడు. తినేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి ఆ రక్తాన్నంతటినీ కూడా కొన్ని వేల కణవల రక్తాన్ని తాగేశాడు. తాగేయడం వల్ల కొవ్వు తినేశాడు, మాంసం తినేశాడు, అదంతా ఒళ్ళంతా పోసేసుకున్నాడు. ఇప్పుడు లేచాడు. ఇప్పుడు బాగా లేచి ఎవరో ఆ గోడ పక్కన నించున్నారు, నన్ను ఎందుకు లేపారు అన్నాడు. ఇప్పుడు అంటే ఇంకా తినడు, కడుపు నిండింది. అలా అని కూడా నమ్మకం ఏమి ఉండదు, తినేస్తుంటాడు. కుంభకర్ణుడు మీరు యుద్ధకాండలో చూద్దరు కానీ ఆయన యుద్ధం చేయడం కన్నా తినేస్తుంటాడు ఎక్కువ. అదే ఆయన యుద్ధం అంతే. అసలు లోకంలో చాలా విచిత్రమైన స్థితి ఏంటంటే ఈయన గురించి దేవతలు బెంగపెట్టుకున్నారు. ఈయన లేచి ఉంటే మీరు, నేను, మన వంశాలు ఇవేమి ఉండవు. ఎందుకంటే దేవతలు బ్రహ్మగారిని అడిగారు, ఈయన ఉంటే లోకం ఉండదు, తినేస్తాడని. పసితనంలో తినేశాడు సగం మందిని. ఆయన తినడానికి ఋషి ఉండదు, రాక్షసుడు ఉండడు, వానరం ఉండదు, తొండ, బల్లి, కుక్క, పిల్లి ఏది కనపడినా తింటాడు, అలా నిద్రపోతాడు. అది అసలు అటువంటి విచిత్రం. బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు ఆయన చూసి. ఒరే నిన్ను ఎలా కన్నాడు రా విశ్రవసో బ్రహ్మ అని అడిగాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, రాముడంతటి వాడు నేను ఎన్నడూ చూడలేదు ఇలాంటి ప్రాణిని, ఇది ఏమిటని అడిగాడు ఆయన. అంత విచిత్రమైనటువంటి ప్రాణి అసలు ఆ కుంభకర్ణుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గోడచాటున ఉన్నవాళ్ళు ఎందుకు లేపారు? నన్ను ఎవరైనా లేపారా? లేపారు కాబట్టే కదా ఇవన్నీ సిద్ధంగా పెట్టారు. ఇంకా నేను నిద్రపోలేదే కంటి నిండా, ఎందుకు లేపేశారు? అంత అవసరం ఏమొచ్చింది? రాజుకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అన్నాడు. అంటే అంత అవసరం అయితే తప్ప ఈయన్ని లేపరు ఎవరు. ఈయన్ని లేపవలసినంత అవసరం ఆ ఊళ్ళో ఏం ఉండదు. ఎందుకంటే వీళ్ళ తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళే చక్కబెట్టేస్తారు. కాబట్టి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు యూపాక్షుడు అనబడేటటువంటి వాడు చాలా జాగ్రత్తగా అంజలి ఘటించి మాట్లాడాడు. మనుష్యుని వలన మనకి తీరనటువంటి భయం ఏర్పడింది అన్నాడు. మనుషాన్నో భయం రాజన్ తుములం సంప్రబాధతే. మనకి మనుష్యుడి వలన పెద్ద ఆపద వచ్చింది, ఉలిక్కి పడ్డాడు. సీతాపహరణ కారణంగా చాలా కోపాన్ని పొందినటువంటి రామచంద్రమూర్తి వానర సైన్యంతో కలిసి లంకాపట్టణం మీద యుద్ధానికి వచ్చారు. ఒక వానరుడైనటువంటి హనుమ లంకాపట్టణ ప్రవేశం చేసి లంకనంతటినీ కాల్చి కొన్ని వేల మంది యోధుల్ని సంహరించి రావణుని యొక్క కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు. నేడు మీ అన్నయ్య అయినటువంటి రావణాసురుడు రామచంద్రమూర్తి చేతిలో ఓడిపోయి పరాభవాన్ని పొంది అంతఃపురంలో కుమిలిపోతూ కూర్చునున్నాడు. కాబట్టి నిన్ను లేపి తీసుకురమ్మని అడిగారు. కాబట్టి నువ్వు బయలుదేరి మీ అన్నగారి దర్శనానికి వస్తే బాగుంటుంది అంటే ఆయన అన్నాడు, ఎందుకు యుద్ధభూమికి వెళ్ళిపోతానన్నాడు. రామలక్ష్మణుల్ని తెగటార్చేస్తాను, ప్రతివాడికి ఇదో తేలికే, వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళన్నారు, కాదు నువ్వు మీ అన్నగారిని చూసి ఆయన మాటలు విని వెడితేనే బాగుంటుంది. కాబట్టి
నువ్వు లంకాపట్టణంలో ఉన్న ఆ అంతఃపురానికి, రావణాంతఃపురానికి రావలసింది. ఆయన లేచి స్నానం చేశాడు. స్నానం చేసి వస్త్రములు కట్టుకునేటప్పటికి ఆయనకి దాహం వేసింది. అంటే ఈశ్వరుడి విషయంలో మనం ఇది పాటిస్తుంటాం. ఈశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు ఎక్కువ ఆకలిస్తుంది. అభిషేకం చేశారనుకోండి మీరు ఈశ్వరుడికి, వెయ్యదు అని మీరు అనుకోకండి. ధ్రువమూర్తికి అభిషేకం చేస్తే ప్రతిష్ఠ చేయబడినటువంటి మూర్తిని మీరు సరిగ్గా నివేదనలు పెట్టలేదనుకోండి, అవి ఆకలి పొందుతాయి. కాబట్టి దేవాలయ నిర్వహణ సరిగ్గా లేకపోతే ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకని దేవతలు అభిషేకాన్ని పొందితే ఆకలి బాగా వేస్తుంది అని కొంచెం రాసి గట్టిగా ఉంచి అభిషేకానంతరం నివేదన చేస్తారు. అభిషేకం చేస్తే దాహం కూడా వేస్తుంది అని స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని ఒక మంత్రం. అందుకే షోడశోపచారాల్లో స్నానం చేస్తే కొద్దిగా నీళ్లు తాగండి అంటాం. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత కూడా బడలిక పొందుతుంది శరీరం, దానివల్ల కొద్దిగా నీటిని పుచ్చుకుంటుంది అని. అలా ఇప్పుడు ఆయన స్నానం చెయ్యగానే ఆయనకి దాహం వేసింది. ఆయన దాహం వేస్తే ఏదో కొద్దిగా మంచినీళ్ళు తాగి రావణాసురుణ్ణి కలుసుకోవాలి. ఆయన కొద్దిగా దాహం తీరడము అంటే 2000 కడవల మద్యం తాగాడు. కొద్దిగా అంటే ఒక గ్లాసుడు, ఓ 2 గుటకల మంచినీళ్ళు తాగి ఎక్కడికన్నా బయలుదేరుతూ ఉంటాను చూసారా, గొంతు తడారిపోకూడదు అనుకుంటే ఒక్క 2 గుటకలు తాగి బయలుదేరుతారు. అలా ఒక 2000 మద్యపు కడవలను స్వీకరించాడు. స్వీకరించి రావణాంతఃపురానికి వెళ్ళడం కోసమని చక్కగా ఆయన్ని తీసుకెళ్లే వాహనాలు ఏముంటాయండి, కష్టం కదా. బహుశా రావణాసుడికి ఎందుకో ఆ ఆలోచన కూడా రాలేదులా ఉంది అలా తయారు చేద్దామని. ఆయన లంకాపట్టణ రాజవీధుల్లో నడిచి వెడుతున్నాడు. వెడుతుంటే లంకా ప్రాకారము బయట వానరులు ఉన్నారు. వాళ్ళకి కనపడ్డాడు ఈయన. కనపడగానే వాళ్ళు పారిపోవడం మొదలెట్టారు. ఎందుకని అంటే అసలు ఇదేంటి అంతఃప్రాణి ఉంటే అది వస్తుందా యుద్ధానికి అని అడిగారు. అడిగితే మరి అక్కడ లేచిందంటే వస్తుంది, లంకలో లేచిందంటే ఇక్కడికి వస్తుందిగా వానరుల మీదకి అనగానే అసలు దాంతో మనకి యుద్ధం ఏమిటని వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. నేను పూర్వం ఎప్పుడూ ఇటువంటి ప్రాణిని కానీ, ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుణ్ణి కానీ నేను చూడలేదు. విభీషణ అసలు ఎవరైనా అని అడిగారు. అడిగితే అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసో న్యూన విద్యతే, ఈయన మా అన్నగారైనటువంటి రావణాసురుని యొక్క తమ్ముడు, నాకు అన్నగారు, మధ్యలో పుట్టినటువంటి వాడు, కుంభకర్ణుడనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయన అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసోన్యోన విద్యతే, రాక్షస జాతి మొత్తంలో ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుడు ఇప్పటి వరకు లేడు. అంత పెద్ద రాక్షసుడు. శూలపాణిం విరూపాక్షం కుంభకర్ణం మహాబలం. ఈయన కొన్ని బారువుల పొడుగుండేటటువంటి ఒక పెద్ద శూలాన్ని పట్టుకుంటాడు. అది కాల్చినటువంటి నల్ల ఇనుముతో తయారు చేయబడిన శూలం. ఆ శూలానికి బంగారపు పూత పూయించాడు రావణాసుడు. ఏదో విగ్రహాలకి వాటికి బంగారపు పూత పూస్తుంటారే గోపురాలకి, అలా ఆయన పట్టుకునే శూలానికి బంగారు పూత పూయించాడు. ఆ శూలం పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన భక్షితాని సహస్రాణి సత్వానాం సుబహూన్యపి. ఆయన ఆకలి కూడా అలాగే ఉంటుంది రామ. ఆయనకి చాలా ఆకలి వేస్తే ఎన్ని ప్రాణులను ఆయన తింటాడు అన్నది లెక్క కట్టడం చాలా కష్టం. సాధారణంగా లోకంలో ఇంకా నాకు చాలండి అని తృప్తితో అనేది ఏది అంటే ఒక్క అన్నం విషయంలో. మీరు ఎన్నిచ్చినా నాకు ఇంకా చాలండి అని మనిషి అంటాడు అని ఊహించడం చాలా కష్టం. ఒక్క భోజనం అయితే మాత్రం ఏదో ఒక స్థితిలో అమ్మ కడుపు నిండిపోయింది ఇంకొద్దండి అంటాడు. ఆ మాట లేని ప్రాణి ఎవరైనా ఉంటే లోకంలో కుంభకర్ణుడు ఒకడే. కాబట్టి ఎంత తింటాడు అన్నది చెప్పడం కుదరదు రామ. ఈయన ఒకానొకప్పుడు దేవతలతో యుద్ధం జరుగుతున్నప్పుడు మా అన్నయ్య పనుపున యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెడితే పాపం ఆ ఇంద్రుడు ఏదో పెద్ద ప్రాణి అనుకుని తన వజ్రాయుధం పెట్టి గుండెల మీద కొట్టాడు. ఈయన ఒకసారి ఇలా గోక్కుని వేరే ఆయుధం ఏం పట్టుకురాకుండా వెళ్ళాడు. ఆ ఐరావతం యొక్క దంతం ఒకటి పీకేశాడు. పీకేసి ఆ దంతం పెట్టి ఇంద్రుడిని గుండెల మీద కొట్టాడు. ఇంక కొత్తగా ఆయుధం ఏం తెచ్చుకోడు, అది పెట్టే కొట్టాడు.
కొత్త ఇంద్రుడు అదిరిపోయాడు ఆ దెబ్బకి. అదిరిపోయి దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అసలు ఈ ప్రాణి ఏమిటి, దీని స్థితి ఏమిటి అని వాళ్ళు అన్నారు. ఏవం ప్రజా యదిత్వేష భక్షయిష్యతి నిత్యశ అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి. ఓ బ్రహ్మ, మీరు సృష్టి చేస్తూ ఉంటారు. మీరు ఎంత వేగంగా సృష్టి చేసినా ఈ కుంభకర్ణుడనేటటువంటి వాడు లోకంలో తిరగడం మొదలు పెడితే మీరు ఇలా సృష్టి చేసి ఇలా వదలగానే వీడు తింటుంటాడు. ఒక్కొక్కడు చూడండి, పెసరట్టు తినడం మీద ఉత్సాహం ఉండదు, అప్పుడే వేసిన పెసరట్టు తింటాడు. ఒక్కొక్కడి స్థితి ఎలా ఉంటుందంటే, ఏమో అది మంచిదో చెడో నేను చెప్పను, అలా నాకేం ఉత్సాహం లేదు, కానీ నేను వచ్చే లోపల వేసేయిద్దని చెప్తాడు. 9 అయినా పాపం ఆవిడ అలా కూర్చోవాలి. కూర్చుని అది ఎండవనివ్వండి, కొండవనివ్వండి, ఏమవనివ్వండి, అప్పుడు కూర్చుని ఒక్కొక్క వంటింట్లోకి ఏదో 9ో 10ో అయ్యేప్పటికి ఎండ లోపల కొట్టేస్తుంటుంది. ఆ తూర్పు సాధారణంగా ఆగ్నేయంలో కదండి వంటశాలలు ఉంటాయి, అప్పుడు తూర్పు నుంచి ఎండ పడుతుంది వేసవికాలంలో. ఈయన ఏమంటాడంటే, నేను 10ంటికి తింటాను, అప్పుడు ఎద్దు అని వేడిగా పెసరట్లు అంటాడు. పెసరట్టు అంటే అది వేసేసి వెళ్ళిపోయేది కాదు, అక్కడే నిలబడాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే ఆయన కోప్పడతాడు. ఆయన ఏం చేస్తాడంటే హాల్లో కూర్చుంటాడు టేబుల్ మీద. ఈవిడేం చేయాలంటే వంటింట్లో నించోవాలి. దిక్కుమాలిన పెసరట్టు కాలద్దు, సిమ్లో పెట్టాలి, హైలో పెట్టడానికి ఉండదు, పెట్టి ఈవిడ అలా నిలబడాలి. ఈయన ఒక వేడి పెసరట్టు అక్కడ పెడితే అది తినే లోపల ఇంకో పెసరట్టు వేసేయాలి. అది చల్లారితే ఆయనకి కోపం. కాబట్టి దేవతలు అన్నారు బ్రహ్మగారితోటి, నీవు సృష్టి చేసిన ప్రాణులు ఈ లోకంలో ఏం ఉండవు, ఇంకా ఖాళీగా ఉంటుంది. నువ్వు ఎవరి కోసం సృష్టి చేయాలో తెలుసా? ఆయన తినడానికి సృష్టించాడు. ఆఖరికి ఒకనకొకప్పుడు ఆకలేసి అంత ఆలస్యం ఏమిటో నిన్నే పడేసుకుంటాడు నోట్లో. కాబట్టి అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి, లోకమేం ఉండదు, ఖాళీ అయిపోతుంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆశ్చర్యంతో గడ్డం కింద చెయ్యెట్టుకుని అన్నాడు, అసలు ఆ విశ్రవసో బ్రహ్మ ఇలాంటి పిల్లాన్ని ఎలా కన్నాడన్నాడు అని లోకోద్ధరణ కొరకు ఆయన అన్నాడు, తస్మాత్మద్య ప్రభృతి మృతకల్ప శీష్యసే. వీడు చచ్చిపోయిన వాళ్ళ ఇవాళ నుంచి పడుకుని నిద్రపోతాడు. బతికుంటాడు కానీ పడుకుని ఉంటాడు, నిద్రపోతాడు అన్నాడు. అంటే వెంటనే పడుకున్నాడు. బ్రహ్మగారి వాక్కు కదండి, నిద్రపోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఇక తినేడు కదా, గొడవ లేదు. ఈశ్వరుడు కొంత నిద్ర ఇవ్వడం ఒక రకంగా అదృష్టం. లేకపోతే ఏమీ తోచలేదని వేయించిన శనగపప్పు తినేస్తుంటారు కొంతమంది. అది ఆ తినడానికి అర్థమే ఉండదు, ఏదైనా తినేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈయన నిద్రపోతాడు అన్నారు, అంటే ఆయన నిద్రపోయాడు. ఇప్పుడు బాధ ఎవరికి కలిగిందంటే రావణాసురుడికి కలిగింది. అదో విచిత్రమైనటువంటి బంధుప్రీతి అయింది. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా లేచి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. పులశ్చ వంశంలో పుట్టాడు, నీ వంశంలో బంగారు చెట్టు పెంచినట్టు పెంచావు నువ్వే. ఇంత చక్కటి పిల్లాడు, ఎంత చక్కటి పిల్లాడు, ఇలాంటి వాడు ఉన్నాడేమిటి లోకంలో? ఎంత ముద్దు ముద్దుగా తింటాడు, ఎంత బొద్దుగా ఉంటాడు. అలాంటి పిల్లాన్ని నిద్రపుచ్చేస్తావా? వాడు గుణగుణ తిరుగుతూ ఆడుకుంటూ తింటూ తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. వాడిని అలా చెప్పించావేమిటి? ఇంకొక మాట చెప్పన్నాడు. అంటే ఆయన అన్నాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలకి 1 రోజు లేస్తాడు. ఆ రోజున వీడి తినడానికి నేను చేసిన సృష్టిలో చాలా సరిపోతుందన్నాడు. అది కూడా కణకణలాడిపోతున్న ఆకలితో అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా తినేస్తాడు. అగ్నిహోత్రంలో ఎడబడేసినా కాలిపోతుంది, దాన్ని ఏం పచనం చేయడం ఏమి ఉండదు ఆయనకి, ఇంకా అంత టైం ఏమి ఇవ్వడం. కాబట్టి 6 నెలలకి లేస్తుంటాడు, లేచి 1 రోజు ఉంటూ ఉంటాడు, ఉండి తింటూ ఉంటాడు. కాబట్టి నేను ఆ ఒక్క ఉపశాంతి వాక్కు ఇస్తాను. అంటే అప్పటి నుంచి ఆయన 6 నెలలు నిద్రపోవడం, లేస్తూ ఉండడం అన్నది అలవాటుగా మారిపోయింది. అటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. కుంభకర్ణుడు యుద్ధానికి వస్తే అసలు ఆ ప్రాణిని చూసి యుద్ధభూమిలో నిలబడడం ఎవరికైనా చాలా కష్టం. అంటే రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయే లోపలే చాలామంది వానరులు సేతు దాకా వెళ్ళిపోయారు. అసలు అది యుద్ధానికి వచ్చిన తర్వాత ఇంకా దాంతో యుద్ధం ఏంటి అని వాళ్ళు వెళ్ళిపోతే విభీషణుడు అన్నాడు, అది ప్రాణి అని, అది కదిలి వచ్చి తింటుందని, అది బతికున్నటువంటి ఒక జీవి అని వానరులకు చెప్పకండి. చెబితే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళు కాదు, ఎవరూ నిలబడరు యుద్ధభూమిలో. కాబట్టి
ఒక యంత్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది లంకాపట్టణంలో. ఒక పెద్ద యంత్రాన్ని నడుపుతారు అప్పుడప్పుడు. అది యంత్రం, అది లంకలో తిరుగుతోంది అని చెప్పండి. ఆ యంత్రం బయటకు వస్తుంది, వచ్చినప్పుడు మనందరం చెట్లు విసరాలి, శిఖరాలు విసరాలి, ఆ యంత్రం పడిపోతుందని చెప్దాం. చెప్తే తినదు కదా అనుకుంటారు, కాబట్టి ఏదో విసురుతారు చెట్లు కొమ్మలు. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. రామచంద్రమూర్తి ఉన్నారు కదా, అది వాళ్ళ ధైర్యం. అందుకని ఉచ్యంతాం వారా సర్వే యంత్రమేతత్ సముచ్ఛ్రితం ఇది విజ్ఞాయ హరయో భవిష్యంతీహ నిర్భయాః. మనం యంత్రము అని చెప్తే నిర్భయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరే, వానర సైన్యాన్నంతటినీ మళ్ళీ పిలిచారు, మీరు భయపడద్దు, అది యంత్రం అన్నారు, అలా పారిపోకూడదన్నారు, భీరువులుగా బతకూడదన్నారు. మళ్ళీ వానర సైన్యం అంతా వచ్చారు. అంత పెద్ద యంత్రం బయటికి వస్తే మనం విసరాలి కదా అని పర్వత శిఖరాలు పెళ్లగించారు, తీసుకొచ్చారు, సిద్ధంగా పట్టుకున్నారు, పెద్ద పెద్ద శిలలు పట్టుకున్నారు, చెట్లు పట్టుకున్నారు. అది బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు మనందరం దాన్ని పడగొట్టాలని ఎంతో ఉత్సుకతతో నిలబడి ఉన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.